గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు వెస్టీజ్ లైఫ్. నేను మీ మనూరామ్. మనం ఇవాళ వెస్టేజ్ స్కిన్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మనం స్కిన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా! సో, మీకు ఈ విషయం తెలుసా అసలు? స్కిన్ అనేది మానవ శరీరంలో అతి పెద్ద అవయవం. అండ్ యావరేజ్ అడల్ట్స్ హావ్ అరౌండ్ 8 పౌండ్స్ ఆఫ్ స్కిన్ అండ్ 22 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ స్కిన్ అని కలిగి ఉంటారు. సో, ప్రతి ఒక్కరు స్కిన్ గురించిన మినిమమ్ నాలెడ్జే ఉండాలి. అంటే మన స్కిన్ ఏ టైపు, ఎలా ఉంటుంది, దీనికి ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి, ఎలా వాడాలి, అలాగే దీనికి మేకప్ వేయడానికి ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్ వాడాలి. సో, మినిమమ్ నాలెడ్జ్ మన స్కిన్ గురించి మనకు తెలిసి ఉండాలి. చర్మం అనేది శరీరాన్ని రక్షించే బాహ్య కవచం. ఇది శరీర ఉష్ణోగ్రత తీవ్రతలు, సూర్యకాంతి మరియు హానికర రసాయనాల నుండి రక్షించే జల నిరోధక ఇన్సులేటింగ్ కవచం. చర్మం అనేది 3 పొరలుగా ఉంటుందండి. ఒకటి ఎపిడెర్మిస్ బాహ్య చర్మం, 2 డెర్మిస్ అంతర్చర్మం, మూడోది హైపోడెర్మిస్ లేదా సబ్క్యూటిస్ చర్మం క్రింది పొర. ముందుగా ఎపిడెర్మిస్ గురించి తెలుసుకుందాం. చర్మం యొక్క బయట లేదా ఎపిథిలియన్ పొర. ఇది శరీరాన్ని కప్పి ఉంచే జలనిరోధక రక్షణ పొర మరియు ఇన్ఫెక్షన్లకి అవరోధంగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి నీటి నష్టాన్ని నిరోధిస్తుంది. దీనికి రక్తనాళాలు లేనందున దీనికి ప్రత్యక్ష రక్త సరఫరా జరగదు. ఎపిడెర్మిస్‌లో 3 ప్రధాన రకం కణాలు ఉన్నాయండి. అవి ఒకటి చర్మ కణాలు, కెరాటనోసైట్స్, 2 వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు, మెలానోసైట్స్, 3 రోగనిరోధక కణాలు లాంగర్హాన్స్. కెరాటనోసైట్స్ వివిధ రకాల ప్రోటీన్‌లను కలిగి ఉంటాయి. బాహ్య చర్మం, వెంట్రుకలు, గోర్లలో ఉండే ఒక ప్రోటీన్ లాంటి పదార్థం. రెండవది మెలానోసైట్స్. ఇది బాహ్య చర్మం యొక్క బేసల్ పొరలో కనిపిస్తుంది. ఈ కణాలు మెలానిన్ అనే నల్ల రంగు వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ద్రవం వల్లనే మనుషులు నల్లగా, తెల్లగానే రంగును డిసైడ్ చేస్తుంది. ఈ మెలానిన్ చర్మాన్ని అతినీల లోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. మెలానిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతే నల్లగా అవుతారు. హైపర్ పిగ్మెంటేషన్ అవుతారు. సో, దాన్ని తక్కువ ఉత్పత్తి అయ్యేలా చూసుకోవాలి. లేదంటే కంట్రోల్‌లో పెట్టుకోవాలి. థర్డ్ వన్ లాంగర్హాన్స్. ఇది బాహ్య చర్మంలో కనిపించే రోగ నిరోధక కణాలు. అలర్జీ కారకాలను గుర్తించడంలో ఇవి శరీరానికి సహాయం చేస్తాయి. స్పర్శ, నొప్పి, ఉష్ణోగ్రత, తేమ మరియు దుర్దురద మొత్తం లాంటి ఇలాంటి అనుభూతులు ఈ లాంగర్హాన్స్ వల్లనే మనకి కలుగుతాయి. ఇప్పుడు చర్మం యొక్క రెండో పొర డెర్మిస్ గురించి తెలుసుకుందాం. ఇది బాహ్య చర్మం కింది పొరలో ఉంటుంది. అంటే దీనిని అంతర చర్మం అంటారు. ఇది రక్త కేశ నాళికలు, నరాల చివరలు, చెమట గందులు, వెంట్రుకలు, కుదుళ్ళు మరియు ఇతర నిర్మాణాలను కలిగి ఉంటుంది. డెర్మిస్‌లో కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ ఫైబర్‌లు ఉంటాయి. సో, కొల్లాజెన్ ఫైబర్ అనేది అపారమైన తన్యత బలాన్ని కలిగి ఉంటుంది. మరి అది చర్మాన్ని బలాన్ని అందిస్తుంది. కొల్లాజెన్ కట్టలు ఎగువ లేదా పాపిల్లరీ చర్మంలో చిన్నవిగా ఉంటాయి. మరి కొల్లాజెన్ లోపించడం వల్ల యవ్వనంగా కనిపించరు. ముసలితనం వస్తుంది యవ్వనంలోనే. అలాగే చర్మంపై ముడతలు ఏర్పడుతుంది. అలాగే ఎలాస్టిన్ ఫైబర్ చర్మానికి స్థితిస్థాపకతను అందిస్తుంది. కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ ఫైబర్ అనేది మ్యూకోఫలిసాకరైడ్ జెల్ ద్వారా కలిసి ఉంటాయి. దీనిలో పోషకాలు, వ్యర్థాలు, ఇతర కణజాలాలు భాగాలలోకి వ్యాపించి ఏర్పడతాయి. సూర్యరశ్మి ఎలాస్టిన్ ఫైబర్‌ని ప్రభావితం చేస్తుంది. చర్మం యొక్క మూడవ పొర హైపోడెర్మిస్ లేదా సబ్క్యూటిస్. సబ్క్యూటిస్ ప్రధానంగా కొవ్వు కణాలతో నిండి ఉంటుంది. నరాలు మరియు రక్తనాళాలను కలిగి ఉంటుంది. ఇవి సెప్టే అని పిలువబడే నిర్మాణాల ద్వారా వేరు చేయబడి ఉంటుంది. సో, ఫైబరస్ టిష్యూ మరియు ఫైబ్రోబ్లాస్ట్‌లు ఉంటాయి ఇందులో. ఫైబరస్ సెప్టే చర్మంలో డింపుల్స్ ఏర్పడడానికి కారణం. సో, చర్మం గురించి తెలుసుకున్నారు కదా! సో, మనం చర్మం సజీవంగా, ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే సరైన ఆహారం తీసుకోవాలి. తగినంత వ్యాయామం చేయాలి. రోజుకు 3-5 లీటర్స్ నీరు త్రాగాలి. మన చర్మానికి కొల్లాజెన్ ఎంత అవసరమో చూసారు కదా! సో, విటమిన్ సి అనేది కొల్లాజెన్ ఉత్పత్తికి చాలా అవసరం అండి. అలాగే విటమిన్ ఇ, ప్రోటీన్స్, జింక్, కాపర్‌కి అవసరమవుతుంది. అలాగే ఫైబర్‌లు సమృద్ధిగా ఏర్పడేందుకు సహాయపడతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి ఎలాస్టిన్ ఫైబర్స్ అనేది కాపాడడం జరుగుతుంది. సో, కొల్లాజెన్ చర్మాన్ని బలంగా, దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మ నిర్మాణానికి మద్దతు ఇస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ కొల్లాజెన్ తగ్గుతూ ఉంటుంది. కొల్లాజెన్ లోపం వల్ల ముడతలు రావడం జరుగుతుంది. యవ్వనంలోనే వృద్ధాప్యం రావడం జరుగుతుంది. ఎలాస్టిన్ ఫైబర్ చర్మానికి సాగే గుణాన్ని ఇస్తుంది. చర్మం అసలు ఆకృతి రావడానికి సహాయం చేస్తుంది. వయస్సు పెరిగితే లేదా సూర్యరశ్మి ప్రభావం వల్ల ఎలాస్టిన్ అనేది తగ్గుతుంది. దీని నుండి నివారించాలంటే మనం నీళ్లు త్రాగాలి. సూర్యకాంతి నుంచి రక్షణ కోసం సన్ స్క్రీన్స్ అప్లై చేసుకోవాలి. అలాగే ముఖాన్ని రోజు 2 సార్లు కడగాలి. అలాగే మాయిశ్చరైజ్ రాసుకోవాలి. కనీసం వీక్లీ వన్స్ ఫేస్ మాస్క్ అయినా పెట్టుకోవాలి. లేదంటే ఫేస్ ప్యాక్ అయినా. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. అలాగే నో స్మోకింగ్, నో డ్రింకింగ్ అండి. అలాగే 7-8 అవర్స్ మినిమమ్ స్లీప్ ఉండాలి. అలాగే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ తినాలి. అలాగే ఫ్రెష్ జ్యూసులు తాగాలి. అలాగే గుడ్లు, పాలు, పాల పదార్థాలు, చికెన్, ఫిష్ ఇలాంటివి తీసుకోవాలి. ఫుడ్ ఎంత తీసుకున్నా సరే మన చర్మం ఆరోగ్యంగా లేదు, నిర్జీవంగా ఉంది, అనేక రకాల చర్మ సమస్యలు వస్తున్నాయంటే మనం వెస్టేజ్ సప్లిమెంట్స్ త్రూ వెళ్ళొచ్చు. వెస్టేజ్‌లో మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడడానికి, అలాగే మన చర్మ సౌందర్యం పెరగడానికి చాలా రకాల సప్లిమెంట్స్ ఉన్నాయండి. ఈ సప్లిమెంట్స్ అనేది చర్మం లోపల నుండి
మన చర్మాన్ని రిపేర్ చేస్తుంది. మన చర్మానికి కావాల్సిన కొల్లాజెన్ ఫైబర్, ఎలాస్టిన్ ఫైబర్‌లని మనకి సరైన మోతాదులో అందించడం జరుగుతుంది. అలాగే మన చర్మ సౌందర్యాన్ని పెంచడానికి సహాయం చేస్తాయి ఈ సప్లిమెంట్స్. అందులో మొదటి వన్ వచ్చేసి వెస్టేజ్ అలోవెరా సప్లిమెంట్‌లో విటమిన్స్ అండ్ ఖనిజాలు, ఎంజైమ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా సమృద్ధిగా ఉన్నాయి. అలోవెరా పింపుల్స్, యాక్నే అలాగే సన్ బార్న్ నుంచి రక్షణ కలిగిస్తుంది. అలాగే శరీరానికి తగిన రక్షణనిస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేసి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. అలాగే డాండ్రఫ్‌ని దూరం చేస్తుంది. అలాగే స్కాల్ప్‌ని మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుతుంది. వెస్టేజ్ నీమ్ సప్లిమెంట్ యాక్నే, పింపుల్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌ని, అలాగే చికెన్ పాక్స్‌ని, అలాగే ఎగ్జిమా, సోరియాసిస్ ఇలాంటి అన్నిటి నుంచి కాపాడుతుంది. ఇన్ఫెక్షన్ ద్వారా ఏర్పడిన మచ్చలను కూడా ఈ నీమ్ సప్లిమెంట్స్ తొలగించడం జరుగుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గ్యానోడెర్మా సప్లిమెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. చర్మం పైన ముడతలను తగ్గిస్తుంది. ఏజ్ లైన్స్ తగ్గిస్తుంది. ఆరోగ్యంగా తాజాగా ఉంచుతుంది చర్మాన్ని. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండడం వల్ల చర్మాన్ని పొడిబారనివ్వకుండా చేస్తుంది. అలాగే చర్మం యొక్క వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగయ్యేలాగా చూస్తుంది. వెస్టేజ్ ఆమ్లా సప్లిమెంట్స్‌ని ఇందులో విటమిన్ సి చాలా సమృద్ధిగా ఉంటుంది అండి. స్కిన్ గ్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏజ్ స్పాట్స్‌ని, ముడతలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అలాగే పింపుల్స్, యాక్నే మచ్చలను తొలగిస్తుంది. స్కిన్ టోన్‌ని ఈవెన్‌గా చేస్తుంది. యూవీ రేడియేషన్ నుంచి మనకి రక్షణ కలిగిస్తుంది. అలాగే వెస్టేజ్ కొల్లాజెన్ సప్లిమెంట్స్ ఇది మన శరీరంలో ఉండే సహజ ప్రోటీన్. కొల్లాజెన్ అనేది వయసు పెరుగుతున్న కొద్దీ మన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సో, దానివల్ల మనము యవ్వనంలోనే వృద్ధాప్యం రావడం జరుగుతుంది. సో, అలాంటి వాటిని పడకుండా ఉండాలంటే ఈ కొల్లాజెన్ సప్లిమెంట్స్ వాడితే చాలా బావుంటుంది. మనం యవ్వనంగా కనిపించడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే చర్మపై ముడతలు, మచ్చలు తగ్గిస్తుంది. ఏజ్ లైన్స్, రింకిల్స్ తగ్గిస్తుంది. అలాగే స్కిన్‌ని టైట్ చేస్తుంది. అలాగే యూత్ లుక్‌నిస్తుంది. స్కిన్ సెల్స్‌ని రిపేర్ చేస్తుంది. మృత కణాలను తొలగించి న్యూ సెల్స్‌ని ఏర్పడేలాగా చేస్తుంది. అలాగే హైపర్ పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. అలాగే వెస్టేజ్ కాల్షియం సప్లిమెంట్స్ అనేది ఇది ఓన్లీ ఎముకల కోసం మాత్రమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా అవసరము. ఇది చర్మ కణాల పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే మృత కణాలను తొలగించి న్యూ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేయడంలో ఈ కాల్షియం సప్లిమెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మానికి కావాల్సిన రక్షణని ఇస్తుంది. అలాగే స్కిన్ గ్లో అయ్యేలాగా చేస్తుంది. పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. నెక్స్ట్ కోఎంజైమ్ వెస్టేజ్ సప్లిమెంట్. చర్మంకి కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండడం వలన మన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్‌ని తుడిచేసి ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. సెల్ రిపేర్ చేస్తుంది. న్యూ సెల్స్‌ని ఏర్పడేలాగా చేస్తుంది. అలాగే బక్తాన్ వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేది ఇది చాలా పుష్కలమైన ఫ్యాటీ యాసిడ్స్‌ని కలిగి ఉంది. ఒమేగా 3, 6, 7, 9 ఫ్యాటీ యాసిడ్స్‌ని కలిగి ఉంది. అలాగే విటమిన్ సి, ఈ, ఏ అండ్ యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల మనము చాలా యవ్వనంగా ఉంటాము. అలాగే ఇది పింపుల్స్, డ్రైనెస్‌ని తగ్గిస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. వెస్టేజ్ స్పిరులినా ఇది విటమిన్స్ అండ్ మినరల్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ని చాలా సమృద్ధిగా కలిగి ఉంది. ఇది చర్మ కాంతికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏజ్ లైన్స్‌ని, వ్రింకిల్స్‌ని తగ్గిస్తుంది. అలాగే యాంటీ యాక్నేగా చాలా బాగా పనిచేస్తుంది. డ్రై స్కిన్‌ని తగ్గిస్తుంది. మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుతుంది. స్పిరులినాలో కెరటిన్ అంటే వంటి పదార్థాలు ఉండడం వల్ల చర్మాన్ని యొక్క రంగుని మెరుగుపరుస్తుంది. సో, చూసారు కదా లీడర్స్. మీ యొక్క చర్మము ఎలాంటి స్థితిలో ఉందో మీరు గమనించుకొని, మీ చర్మానికి ఏ ప్రోటీన్, ఏ విటమిన్ ఏది అవసరమో తెలుసుకొని, దానికి ఏ సప్లిమెంట్ వాడితే బావుంటుందో తెలుసుకొని, మీరు ఆ సప్లిమెంట్ వాడడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో మన ఈ సప్లిమెంట్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో, మన చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి, అందంగా ఉంచుకోవడానికి మన వెస్టేజ్‌లో ఏమేమి సప్లిమెంట్స్ వాడాలో చూసేసారు కదా! ఇప్పుడు మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ని గురించి తెలుసుకుందాం. మన వెస్టేజ్ మన చర్మ సౌందర్యానికి, అలాగే మన ఆరోగ్యానికి చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ని ప్రవేశపెట్టిందండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి అష్యూర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. అష్యూర్ ప్రొడక్ట్‌లో కూడా నీమ్ అండ్ క్యారెట్ ఫేస్ వాష్ ఉన్నాయి. అలాగే మన విటమిన్ సి జెల్ ఫోమ్ ఫేస్ వాష్ ఉంది. విటమిన్ సి జెల్ క్రీమ్ ఉంది. అలాగే మన సన్ స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 30, 40, 50 వరకు ఉన్నాయి. అలాగే విటమిన్ సి సీరమ్స్ చాలా రకాల అనేక రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. నైట్ మాస్క్ గాని అలాగే మన స్కిన్ ఫేస్ మాస్క్ గాని, ఫేస్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్, అలాగే మన ఫేషియల్ కిట్ ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ప్రొడక్ట్స్ అనేది మన స్కిన్ గురించి మన వెస్టేజ్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది.
మన వెస్టేజ్ అనేది స్కిన్ మీద ఎక్కువ ప్రొడక్ట్స్‌ని ఉత్పత్తి చేయడం జరుగుతుందండి. సో, చాలా రకాల ప్రొడక్ట్స్ అనేది మన స్కిన్‌కి సంబంధించినవి వెస్టేజ్‌లో ఉండడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం ఇవాళ స్కిన్ ఫార్ములా 9 బ్రాండ్ గురించి మాట్లాడుకుందామండి. అందులో మొదటిది స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అండి. ఇది చాలా బావుంటుంది. అంటే పాతకాలం సమయంలో మనము ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకొని తర్వాత ఫేస్ క్లెన్జింగ్ చేసుకునేవారు. సో, అలాగా మన షా ఆయిల్ టైప్‌లో ఉండడం క్లెన్జింగ్ అనేది సో, చర్మాన్ని టైటనింగ్ చేస్తుంది. సో, ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ గూడా అలాగే అండి. ఆయిల్ టైప్‌లో ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. చర్మం పైన ఉన్న మురికిని తొలగిస్తుంది. ఆరోగ్యంగా మృదువుగా చేస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చర్మం యొక్క సహజ తేమ స్థాయిని అలాగే ఉంచుతుంది. అలాగే ఇది తక్షణ స్కిన్ గ్లోని ఇవ్వడం జరుగుతుంది. ఇది డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సరైన క్లెన్జర్‌గా పనిచేస్తుంది. ఇది స్కిన్ సెల్స్ రిపేర్‌కి అలాగే హైపర్ పిగ్మెంటేషన్‌కి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సిర్. ఇది చర్మానికి కావాల్సిన మెరుపుని అందిస్తుంది. చర్మ రంగుని ప్రకాశింపచేస్తుంది. అలాగే చర్మానికి సరైన కండిషనింగ్‌ని అందిస్తుంది. అలాగే చర్మం యొక్క స్కిన్ టోన్‌ని ఈవెన్‌గా చేస్తుంది. అలాగే ఇది యంగ్‌గా కనిపించడానికి సహాయం చేస్తుంది. చర్మంపై ఉన్న ముడతలను తగ్గిస్తుంది. అలాగే ఏజ్ లైన్స్, ఫైన్ లైన్స్‌ని తగ్గిస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఇది ఒక మాయిశ్చరైజర్ అండి. ఇది చర్మాన్ని ప్రకాశింపచేస్తుంది. అలాగే చర్మం యొక్క రంగుని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మాన్ని కండిషనింగ్ చేస్తుంది. అలాగే ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే మంచి మాయిశ్చరైజ్ క్రీమ్ వలన మన చర్మం యొక్క పైన ఉన్న ముడతలని తగ్గిస్తుంది. యంగ్‌గా కనిపించేలాగా చేస్తుంది. న్యూ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే బొటానికల్ యాక్టివేట్‌ల యొక్క అద్భుతమైన మిశ్రమం కాబట్టి ఇది చర్మం యొక్క స్కిన్ గ్లోని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది కొల్లాజెన్ సంశ్లేషణని ప్రేరేపిస్తుంది. సో, దాని వలన యంగ్‌గా కనిపిస్తారు. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్కిన్ ఫార్ములా 9 హైడ్రేషన్ సన్ స్క్రీన్ సీరమ్. ఇది ఎస్‌పీఎఫ్ 50+ ఉంటుందండి. సో, ఇది సూర్యుని నుంచి వచ్చే హానికరమైన యూవీఏ మరియు యూవీబీ కిరణాల నుండి మనని రక్షిస్తుంది. చర్మాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. హైడ్రేట్ అయ్యేలాగా చూస్తుంది. అలాగే చర్మానికి కావాల్సిన తేమని అందిస్తుంది. జిడ్డుగా ఉండదు. అలాగే తొందరగా మన స్కిన్‌లోకి చొచ్చుకుపోయే ఒక అద్భుతమైన ఫార్ములా. సో, ఇది ఆయిలీగా కూడా ఉండదు. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇది చర్మాన్ని ఎండలో సన్ బార్న్ అవ్వకుండా చేస్తుంది. అలాగే నీరసంగా కనిపించే చర్మాన్ని కూడా చాలా ఉత్తేజంగా కనిపించేలాగా చేస్తుంది. అలాగే మన స్కిన్‌కి సరైన గ్లోని ఇవ్వడం జరుగుతుంది. స్కిన్ నుంచి సన్ బార్న్ అయిన హైపర్ పిగ్మెంటేషన్‌ని కూడా ఇది తగ్గిస్తుంది. ముఖంపై ఉండే మంగు మచ్చలు, అలాగే హైపర్ పిగ్మెంటేషన్‌ని తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి స్కిన్ ఫార్ములా 9 విటమిన్ సి సీరమ్. చర్మంపై రంగు మచ్చలు, నల్ల రంగు మచ్చలు కానీ నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు అలాంటివి వాటిని తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మానికి సరైన తేమను అందిస్తుంది. హైడ్రేట్ చేస్తుంది. అలాగే స్కిన్ గ్లో అయ్యేలాగా చేస్తుంది. అలాగే మన దెబ్బతిన్న సెల్యులర్ స్థాయిని తగ్గించి న్యూ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సీరం వాడడం చర్మ కణాల పునరుత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే చర్మం యొక్క స్కిన్ టోన్‌ని ఈవెన్‌గా చేస్తుంది. అలాగే స్కిన్‌కి కావాల్సిన బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. స్కిన్‌ని లైటనింగ్ కూడా చేస్తుంది. స్కిన్ ఫార్ములా 9 విటమిన్ సి సీరము హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడంలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవాళ మనం ఒక 5 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాము. ఇంకా అనేక రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేది మన వెబ్‌సైట్‌లో ఉన్నాయి. సో, అన్నిటి గురించి ముందు ముందు వీడియోస్ చేసుకోబోతున్నాము. సో, మీరు వీడియోస్ గనుక చూడాలి, మీరు నాలెడ్జ్ తీసుకోవాలి అనుకుంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.